మగపిల్లడు పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. అనిత, కంగ్రాచులేషన్స్. Hey. Hello, my little friend. బాబు అచ్చో నీ పోలికే. నువ్వు రెస్ట్ తీసుకో అనిత. నేను వెళ్ళి మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వస్తాను. ఓకే? కంగ్రాచులేషన్స్ ప్రకాష్, మీకు బాబు పుట్టాడు. దీన్ని వెతుక్కుంటూ వాడు ఇక్కడికే వస్తాడు. ఫినిష్. అనిత, ఏమిటిలా వచ్చా? అనిత, మన బాబుని చూడ్డానికి వచ్చాను. మన బాబా? వీడు నా బాబు. ఎంత చెడ్డవాడినైనా నేను వాడికి తండ్రిని కదా? కాదు, నువ్వు వీడి తండ్రివి కాదు. నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి నేను చచ్చిపోదామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్. కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్లే తండ్రిలా నన్ను ఆదరించాడు విజయ్. దిక్కులేని నాకు అమ్మలా సీమంతం చేశాడు విజయ్. విజయ్ లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని. అప్పుడు వీడు పుట్టేవాడే కాదు. తండ్రికి కూతురికి, తల్లికి కొడుక్కి, అన్నకి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది. మా బంధం మీకు 1000 జన్మలెత్తిన అర్థం కాదు. నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు. నేనెక్కడ బాధపడతాను అని తన బాధని నాతో ఏనాడు చెప్పరు కూడా చెప్పలేదు. అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ది. నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కువసేపు ఇక్కడుండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు. ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్లీజ్ గెట్ అవుట్. బాబా? బాబు లేడా? నాకేం తెలీదు. బాబు ఎలా మాయమయ్యాడు? అడతగడ ఎక్కడమ్మా? తెలీదా? సరే, ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఎవరు ఎత్తుకుపోయారు? ఎత్తుకుపోవడం ఏంటమ్మా? వండి తెచ్చుకున్న కూడు ఎవరో ఎత్తుకుపోయినట్టు పిల్లాన్ని ఎత్తుకుపోవడం ఏంటి? సరే, ఈ డోర్ ది గదిలో ఇక్కడే వెతుకుతుంటే పిల్లాడు ఎక్కడ దొరుకుతాడు? ఇదిగో, ఒకవేళ పిల్లవాడు పారిపోయాడేమో. అప్పుడే పుట్టిన పిల్లాడు ఎలా పారిపోతాడండి? అబ్బో, పారిపోవడం కదయ్యా, ఎవడో ఎత్తుకుపోయి ఉంటాడు. స్వామి, నా బుజ్జి ఫ్రెండ్ మోహన్ చూసేనా? వీడి అమ్మా నాన్నలు కలుపు. ఓ మై గాడ్, బాబు నీ దగ్గర ఉన్నాడా? ఎవరైనా ఎత్తుకుపోయారేమోనని కంగారు పడిపోయాను. సారీ, బాబు నీకివ్వను. ఎందుకివ్వు? రేపు బాబు పెద్దయ్యాక నా కాలర్ పట్టుకుని ఒరే ఫ్రెండ్ మా నాన్న ఏడ్రా అంటే నేను ఏమని సమాధానం చెప్పను. అందుకని బాబు నీకివ్వను. అవునా? నీకు ఇవ్వను. రేపు మా అమ్మ ఎక్కడైనా అడిగితే సమాధానం ఏం చెప్పను. క్షణం సేపు బాబు కనపడకపోయేసరికి మీరు మీ గొడవలు మర్చిపోయి ఒక్కటైపోయారు. ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉంటామని ప్రామిస్ చేస్తూ ఇద్దరు కలిసి అడిగితేనే బాబుని మీకు ఇస్తాను. అనిత, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నీ మనసు బాధపెట్టు. ఇద్దరం కలిసి బాబుని తీసుకుందాం. మేం బాబుని తీసుకోం.
అదేంటి ప్రకాష్ రియలైజ్ అయితే నువ్వేంటి రివర్స్ అయ్యావు? తీసుకోవాలంటే నాదో కండిషన్. నువ్వు శాంతి మళ్ళీ కలుస్తావంటేనే మేం బాబుని తీసుకుంటాం. వద్దనుకుని వెళ్ళిపోయింది. తను వస్తానంటే నేను వద్దాను. ఏమిటి డెకరేషన్? డెకరేషన్ కాదలుడు, రియలైజేషన్. అమ్మాయిలో మార్పు వచ్చింది. అనిత, మీ ఫ్రెండ్షిప్ నా అర్థం చేసుకున్నాను. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏమిటో నాకు ఇప్పుడే అర్థమైంది. తీసుకోండి. నాన్న, హరిగాడంటే ఎమోషన్ ఆపుకోలేక ఏడుస్తుంటాడు, ఆ అర్థం ఉంది. నువ్వెందుకు నాన్న ఏడుస్తున్నావు? ఈ శుభ సమయంలో మీ అమ్మ కూడా ఉంటే. అవును, గుర్తొచ్చింది. నువ్వు మా అమ్మను కొట్టావా? కొట్టలేదు. ఏలే, నువ్వే మగాడివి. కొట్టాను. ఏడు, నువ్వు మా అమ్మను కొట్టావా? నిన్ను